మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో ప్రదర్శనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మారణాయుధాలు పట్టుకొని బహిరంగంగా ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదమని, ఇటువంటి చర్యలపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి విజన్తో రాష్ట్రానికి పెట్టుబడిదారులు, ప్రముఖ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయని తెలిపారు. శాంతి భద్రత, స్థిరమైన పాలన ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. నాకు కొంచెం టైం కన్స్ట్రక్ట్ అయిందండి, బయలుదేరాలి. బయలుదేరి పెట్టాలి కూడా మాట్లాడతాను. మీకు స్టేట్ బాడీలో వేసి అదే. అందరికీ నమస్కారం అండి. మొన్న పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కత్తిలు పట్టుకొని అవి అందరికీ చూపిస్తూ, బహిరంగంగా చూపిస్తూ వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు. కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ ఆ మేకపోతులను బలి ఇవ్వడం కానీ, లేకపోతే కత్తిలో చూపించి మారణాయుధాలు, చెప్పాలంటే మారణాయుధాలు చూపిస్తూ వాళ్ళు ఆ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శోచనీయమండి. ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, పుట్టినరోజు చేసుకున్నామంటే ఎవరైనా ఒక కేక్ కట్ చేసుకుంటారు. వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం కనుక మనం